ప్రొఫెసర్ మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ఈ లోపల ఇవాల్టి ప్రధాన వార్తలను చూద్దాం. కన్నడ నట స్థానిక రగడ ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ ఈ అంశంపై వెనక్కి తగ్గింది సిద్ధరామయ్య ప్రభుత్వం. కన్నడిగులకు రిజర్వేషన్లపై భారీ రగడ. కర్ణాటక పారిశ్రామికవేత్తల్లో కలకలం. ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐటీ సెక్టార్ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ రెండు చోట్ల కూడా బాగా విస్తరించింది. బెంగళూరులో ఎక్కువ మంది తెలుగు వాళ్లే అక్కడ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద పడే అవకాశం కూడా కనిపిస్తోంది. అండ్ దీని మీద చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వెనక్కి తగ్గిన పరిస్థితి. ఇది రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అంటూ కొంతమంది అక్కడ ఉన్న ప్రతిపక్షాలు అండ్ మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. సో ఇది ఐటీ కంపెనీలని బెదిరించేలా ఉంది అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కంపెనీలు తరలి వెళ్లే ముప్పు ఉంది అంటూ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాత్కాలికంగా ఈ బిల్లుపై నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు సిద్ధరామయ్య సీఎం. ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక కర్ణాటక తరహా ఆంక్షలు ఆంధ్రప్రదేశ్లో ఉండవు అంటూ ఉన్నారు మంత్రి లోకేష్. విశాఖలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నాస్కామ్కు మంత్రి లోకేష్ ఆహ్వానం కూడా పంపించారు. ఇక యమునా తీరే ఎవరికి వారే అనే వార్తను చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఇంటి పోరు. యోగి వర్సెస్ డిప్యూటీ సీఎం మౌర్య. సొంత ప్రభుత్వంపై మౌర్య కొన్ని విమర్శలు చేశారు. ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని వ్యాఖ్యానించారు. యోగి తీరుకు నిరసనగా కేబినెట్ భేటీలకు కూడా ఆయన డిప్యూటీ సీఎం మౌర్య డుమ్మా కొడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ అధిష్టానం వరకు వెళ్ళింది. ప్రధాని మోదీని కలిశారు యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర. అంటే ఈ ముసలంను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఇక పండగల మాఫీ ఇవాళే మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో 7,000 కోట్లు పడబోతోంది. ప్రతి రైతుకు రుణ విముక్తి. గ్రామాల్లో సంబరాలు చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. తొలి విడతలో ఇవాళ 1,00,000 రూపాయల దాకా మాఫీ ఉంటుంది. నెలాఖరులోగా 1,50,000, ఆగస్టులో 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుంది. రుణాలన్నింటినీ కూడా దశల వారీగా రద్దు చేసి తీరుతామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. కేసీఆర్లా మేము మభ్యపెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకున్నామని గొప్పగా చాటి చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం అంటూ ఉన్నారు మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోం. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూత పడదు. వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు. అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్లు పాలించామంటూ చెప్పుకొచ్చారు. రుణమాఫీపై సర్కార్ కొత్త జీవో ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేశారు హరీష్ రావు. కార్యకర్తలకు భరోసాగా ఉంటాము అని కూడా హామీ ఇచ్చారు. ఇక ముద్రగడ పద్మనాభంను కలిశారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు. ముద్రగడ మాకు ఎప్పుడు పెద్ద కాపే అంటూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద సవాల్ చేసి మీరు గెలిస్తే నేను పేరు మార్చుకుంటానన్నారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా. ఆ విధంగానే ఆయన మాట మీద నిలబడి పేరు మార్చుకున్నారు. సో కొంతమంది కాపు సామాజిక వర్గం నుంచి అబ్జెక్ట్ చేశారు. రెడ్లు కూడా అబ్జెక్ట్ చేశారు. మీరు మా కులంలోకి వస్తే మా పేరు పెట్టుకుంటే మేము ఒప్పుకోమని. ఏది ఏమైనా ఆయన పేరు మార్చుకున్నారు అన్నమాట మేరకు. సో ఆయన్ని కంగ్రాచులేట్ చేయడానికి అంబటి రాంబాబు కిర్లంపూడి వెళ్ళి ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఆయన మాకు ఎప్పుడు పెద్ద కాపే అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక పసుబిళ్ళతో వస్తే పని చేయొద్దు. ఇది సాక్షిలో వచ్చిన వార్త. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఆదేశాలు. తాను చెప్పిన పనులే చెప్పిన వారికి చేయాలని అధికారులకు మాధవి హుకుం జారీ చేశారట. ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు. ఆ జాబితాను కూడా మనం చూడొచ్చు. సాక్షిలో వేశారు. అది ప్రతి పంచాయతీ నుంచి 2 చొప్పున కార్యకర్తలతో అధికారులకు డైరెక్షన్. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పసుపు పిళ్లతో కాదు పసుపు చొక్కాతో వచ్చిన పనులు కావడం లేదని టీడీపీ శ్రేణులు అక్కడ నెల్లిమర్లలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటూ ప్రత్యేకంగా ఈ వార్తను మనం సాక్షిలో చూడొచ్చు. ఇక జనసేన పార్టీ సభ్యత్వ నమోదును ఇవాల్టి నుంచి చేపట్టబోతోంది. ఇప్పటికే 6.47 లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వాటిని రెన్యువల్ చేయడంతో పాటు కొత్త వారిని కూడా చేర్చుకోవడానికి జనసేన పార్టీ ఇవాల్టి నుంచి
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక రాష్ట్ర ప్రజల మనోభావాలతో భారతీయ జనతా పార్టీ ఆటలాడుతోంది అంటూ ఉన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 4 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క ప్రకటన అయినా వచ్చిందా కేంద్రం నుంచి అంటూ షర్మిల క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక